వెల్కమ్ టు PM7 మీడియా. సందీప్ కిషన్ హీరోగా నటించిన మజాకా సినిమా దర్శకుడు త్రినాథరావు నక్కిన ఆ సినిమా హీరోయిన్ అంశు అంబానీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లతో పాటు సినీ అభిమానులు దర్శకుడిపై మండిపడుతున్నారు. మహిళా నటిపై ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మజాకా సినిమా టీజర్ విడుదల వేడుకల్లో త్రినాథరావు మాట్లాడుతూ, మజాకా నాకు చాలా ఇష్టమైన కథ. సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మన్మధుడు తర్వాత అంశు ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉందన్నారు. మేము ఎప్పుడో చిన్నవారిగా ఉన్నప్పుడు మన్మధుడి సినిమాలో హీరోయిన్ గా నటించింది. అప్పట్లో బొద్దుగా ఆకట్టుకున్న అమ్మాయి ఒక్కసారిగా కళ్ల ముందు కనిపిస్తే ఇంకేమైనా ఉందా? ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది. దీంతో నేనే చెప్పా, కొంచెం తిని పెంచమ్మా అని అన్నారు దర్శకుడు త్రినాథరావు. అంతేగాక తెలుగుకు అన్ని కొంచెం ఎక్కువ సైజులోనే ఉండాలని చెప్పా, పర్లేదు కొంచెం ఇంప్రూవ్ అయినట్లుంది అని త్రినాథరావు వ్యాఖ్యానించారు. కాగా త్రినాథరావు కావాలని చేశారో కామెడీ కోసం చేశారో కానీ ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా అప్పట్లో అక్కినేని నాగార్జున సరసన అంశు హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సుమారు 23 ఏళ్లకు మళ్లీ ఆమె తెలుగులో సినిమాలో నటిస్తుండడం గమనార్హం. మరోవైపు అల్లు అర్జున్ ఇమిటేట్ చేసినట్లు త్రినాథరావు వ్యవహరించడం కూడా ఈ సందర్భంగా హాట్ టాపిక్ గా మారింది. సెకండ్ హీరోయిన్ పేరు అంటూ మర్చిపోయినట్లుగా తాగడానికి నీళ్లడిగారు. ఆ తర్వాత రీతూ 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 వర్మ అని చెప్పారు. కరెక్ట్ కదా అంటూ నవ్వారు. గతంలో అల్లు అర్జున్ కూడా తన సినిమా పుష్ప 2 కార్యక్రమంలో ఇలానే చేయటం గమనార్హం. దీంతో అల్లు అర్జున్ టార్గెట్ చేసి ఇలా చేశారా అని చర్చించుకుంటున్నారు.